ఉంది. ఇవన్నీ కూడా అనేక రకాలుగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా రైతాంగ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక రకాలుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. అన్నదాత సుఖీయ పథకం కింద ఇప్పటికే 2 విడతలు రైతులకు బ్యాంకులలో జమ కూడా చేయడం జరిగింది. మీరు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిసి 13,500 ఒక రైతుకి ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కలిపి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకంటే ఎక్కువగా 6,500 రూపాయలు రైతాంగానికి అధికంగా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అనేక రకాలైన ప్రోత్సాహకాలు పండ్ల తోటలకు సంబంధించి కానీ అదేవిధంగా మెట్టపైర్లకు సంబంధించి కూడా ఈరోజు ఖరీఫ్ పంటలకు రబీ పంటలకు రెండింటికి కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. మీరున్నప్పుడు ఒక ఖరీఫ్కు మాత్రమే అమలు చేసి దాన్ని కూడా 5 సంవత్సరాల కేవలం 2 సంవత్సరాలు